హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సార్ ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్ 2026 సంవత్సరం మరియు 2027 సంవత్సరం ఎవరైతే ఈ సంవత్సరానికి గాను రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ రాయాలనుకుంటున్నారో, సార్ రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకున్నటువంటి అభ్యర్థులు ముందుగా మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, మీకు రైల్వే ఎగ్జామ్ సంబంధించి పూర్తిగా మీకేంటంటే జాబ్ అనేది సాధించాలంటే మీ డిసైడింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ అండి. మరి ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసరికి మీకు పూర్తి స్థాయిలో ఎలిమెంటరీ స్థాయి నుంచి మీకు వచ్చేసరికి హై స్కూల్ స్థాయి దాకా ఉన్నటువంటి పుస్తకాల కంటెంట్, దీంతో పాటుగా అదనంగా మీరు మరికొన్ని చాప్టర్స్ చదవాల్సి ఉంటుంది. ఈ మ్యాథ్స్ విషయంలో మీకు చెప్పాల్సినటువంటి అవసరమే లేదండి. అయితే ఇక్కడ సైన్స్ విషయానికి వస్తే కనుక ఓకేనా, సైన్స్ విషయానికి వచ్చేసరికి మీకు ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ. ఓకేనా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇక్కడ మీరు పూర్తి స్థాయిలో 2026-27 సంవత్సరంలో రాబోతున్నటువంటి రైల్వే ఎగ్జామ్స్ లైక్ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 సంవత్సరానికి షార్ట్ నోటీస్ రావడం జరిగింది. మరి అదేవిధంగా మీలో గ్రేడ్ 3 టెక్నీషియన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఉంటారనమాట. ఓకేనా, సో మీరందరూ కూడా ఏంటంటే జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి వచ్చేసరికి మీరు ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఓకేనండి, మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఏ ఇతర గ్రూప్ అయినా కానీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీరు బాగానే చదువుకోవచ్చు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఏదైతే ఉందో మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఇతర గ్రూప్ అయినా కానీ ఈజీగా చదవడానికి మీకైతే అర్థమవుతాయి అన్నమాట. కానీ ఇక్కడ బయాలజీకి వచ్చేసరికి ఏమవుతుందంటే అండి, మీకు స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా అవసరం. సార్ ఇక్కడ స్ట్రాటజీ అనేది ఏంటి, బయాలజీకి ఏమైనా సపరేట్గా చదవాలంటే సపరేట్గా మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మనం చదవాల్సినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ మాత్రమే తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో చాలామంది మీకు చెప్తారు కొన్ని టాపిక్స్ లిమిటెడ్గా చెప్తారు. ఒక 5 టాపిక్లు 6 టాపిక్స్ మీకు చెప్తూ ఉంటారు. ఆ టాపిక్స్ మీరు చదివితే చాలని చెప్తారండి. కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళేసరికి ఏమవుద్దంటే బియాండ్ ద టెక్స్ట్ బుక్ని దాటి వెళ్తున్నట్టుగా మీకు ఏంటంటే ప్రశ్నలు చూడగానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు టెక్స్ట్ బుక్ దాటిస్తున్నాడని చెప్పి మీకైతే ప్రెడిక్ట్ చేస్తారు. ఇక్కడ బయాలజీ అనేది మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా, బయాలజీ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అండి, మీకు మేజర్గా కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ అని, ఓకేనా, అదేవిధంగా టిష్యూ అని, ఓకేనమ్మా, సెల్, టిష్యూ అని. ఈ మధ్య కాలంలో న్యూట్రిషన్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ అనేది ఇవ్వడం లేదు. మీకు అందరికీ ఒక విషయాన్ని నేను తెలియజేస్తానండి. మనకి 2 తెలుగు స్టేట్స్లో కూడా కంప్లీట్గా ఏ ఇతర సబ్జెక్ట్ ఇన్వాల్వ్ చేయకుండా కంప్లీట్గా బయాలజీ ఒక్క సబ్జెక్ట్తోనే దాదాపుగా మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు. 2000+ వీడియోస్ కేవలం బయాలజీ వీడియోస్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఈ 2000 వీడియోస్లో 1612 వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా రైల్వేకి సంబంధించినటువంటి వీడియోస్ కంప్లీట్గా. ఓకేనా, ఈ 1612 వీడియోలు కూడా ప్రతి వీడియో చేసేటప్పుడు కూడా నేను ప్రతి వీడియోలో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆయా రైల్వేకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ అయినా గ్రూప్ డి అయినా టెక్నీషియన్ అయినా ప్రతి క్వశ్చన్ కూడా ప్రతి వీడియో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి క్వశ్చన్సే. సో ఇంత దాదాపుగా 1600 వీడియోస్ చేసినటువంటి అనుభవంతో చెప్తున్నాను. నేను కూడా ఈరోజు మీకు బయాలజీ చెప్పాలి అంటే కనుక నాకు కూడా రైల్వేలో అనుభవం రావాలనే ఉద్దేశంతో దాదాపుగా 3000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను కంప్లీట్గా సాల్వ్ చేయడం జరిగిందండి. ఎంత నేను సబ్జెక్ట్లో చెప్పగలిగిన ఓకేనా, నేను ఒకవేళ నిజంగా నేను ఎక్స్పెక్ట్ అని నేను ఫీల్ అయినా రైల్వేస్లోని ఎగ్జామ్లోని క్వశ్చన్ ఎలా అడుగుతారని ప్యాటర్న్ తెలియకుండా నేను ఎంత పిహెచ్డీలు చేసి ఎంత సీనియర్నైనా కానీ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పడం వల్ల మాత్రం ఖచ్చితంగా ఒక టీచర్గా నేనైతే ఫెయిల్ అవ్వాల్సిందే. సో అలాంటి సమస్య అనేది మనకు రాకుండా ఉండడానికే నేను సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఈ అంశాలన్నీ కూడా చెప్పగలుగుతున్నానండి. అయితే అందులో భాగంగానే న్యూట్రిషన్ మీద క్వశ్చన్స్ అనేది తగ్గినాయి. ఓకేనా, సో సెల్, టిష్యూస్, కణజాలాల మీద, అదేవిధంగా మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు. ఒక వ్యవస్థలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీర్ణ వ్యవస్థ అని, ఓకేనా, అదేవిధంగా రెస్పిరేటరీ సిస్టమ్ అని, అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టమ్ అని, అదేవిధంగా ఎక్స్క్రేటరీ సిస్టమ్ అని, ఇలా దాదాపుగా 8 వ్యవస్థలు మన శరీరంలో ఉన్నాయండి. అయితే ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్ని మనం గమనిస్తే ఈ ప్యాటర్న్లో మార్పులు ఏమైనా ఉన్నాయంటే చిన్న చిన్న మార్పులు అనేవి కనబడుతూ ఉన్నాయండి. ఆ మార్పులు అంటే ఏంటి అంటే
క్వశ్చన్ని అడిగే విధానం. సో దాన్ని లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అని మన భాషలో మనం చెప్తాం. లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ అడిగే విధానం. ఏంటి సార్ క్వశ్చన్ అడిగే విధానం అంటే అసర్షన్ రూపంలో, రీజన్ రూపంలో, కన్క్లూజన్ రూపంలో, స్టేట్మెంట్ రూపంలో, అదేవిధంగా కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, అదేవిధంగా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ లేదా రాంగ్ స్టేట్మెంట్ ఏంటి, లేదా శరీర భాగాలన్నింటినీ కూడా ఆర్డర్లో ఇలా సీక్వెన్స్లో అరేంజ్ చేయండి. లేదనుకుంటే అల్టిమేట్ లెవెల్ ఏదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకని జతపరచండి అని చెప్పేసి ఇవ్వడం. ఓకేనా. దీంతో పాటుగా మనకి డయాగ్రామ్ అనేది ఇదివరకు రైల్వే గ్రూప్ డీలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, డయాగ్రామ్లో ఉన్నటువంటి ఏదైనా ఒక పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లామరోలస్ మూత్రకేశ నాళిక గుచ్చం అనే భాగం ఉంది. ఏమంటాడు, నెఫ్రాన్ అనే పిలుస్తున్నటువంటి ఒక భాగంలో గ్లామరోలస్ యొక్క ఫంక్షన్ అంటే విధి కాని దాన్ని గుర్తించండి అంటాడు. అంటే అట్ ఫస్ట్ నీకు ఏం కావాలి, డయాగ్రామ్ తెలియాలి, గ్లామరోలస్ అంటే తెలియాలి, దాని విధి కానిదే తెలియాలి. కానిదేదో తెలియాలంటే ఫస్ట్ అయినదేదో తెలియాలి, అంతేనే కాదు దీని యొక్క ఫంక్షన్ అనేది తెలియాలి. అంటే క్వశ్చన్స్ అనేది ఇలా మనకి మల్టీ డైమెన్షనల్ నేచర్లో క్వశ్చన్స్ అడగడం అనేది మనం చూస్తున్నామండి. సార్ మరి దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి సార్, ఇచ్చినటువంటి టాపిక్స్ని ఎలా ఎదుర్కోవాలంటే అట్ ఫస్ట్ మీరు బయాలజీలో సక్సెస్ అవ్వాలి అంటే ఓకేనా, సిలబస్లో ఓకేనా, టోటల్ సిలబస్ ఏదైతే ఉందో టోటల్ సిలబస్లో మీకు క్వశ్చన్స్ అడిగే ఏరియాస్ ఏవో తెలియాలి. అంటే దాన్నే మనం పొటెన్షియాలిటీ అని చెప్పి పిలుస్తాం. అంటే క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి అడుగుతున్నాడో ఇది ఫస్ట్ తెలియాలి. తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ మోడల్లో అడుగుతున్నాడు అనేది తెలియాలి. అండ్ తర్వాత ఏ మోడల్లో అడుగుతున్నాడో తెలిసిన తర్వాత దీని యొక్క డెప్త్ ఏంటనేది తెలియాలి. సార్ ఎలాంటి ఆస్పిరెంట్ అయినా ఓకేనా, అంటే బాగా తెలివైనటువంటి ఆస్పిరెంట్ కాకపోయినా ఓకేనా, ఒక 50% ప్రిపరేషన్ పట్ల అవగాహన ఉన్నప్పటికీ మీకు ఏంటంటే చేయాల్సింది 2 ఆప్షన్స్ని ఎవరైనా కానీ ఎలిమినేట్ చేయడం అనేది మ్యాక్సిమం ఈజీ. అంటే నా దృష్టిలో ఒక 50 నుంచి 70% 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చు. కానీ రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయాలి అంటే ఓకేనా, మన దగ్గర 100% కాన్సెప్ట్ అనేది రావాలి. కాన్సెప్ట్ రావాలి, అదేవిధంగా ఆ కాన్సెప్ట్ని రివిజన్ చేయాలి. క్లారిటీ అనేది ఇంపార్టెంట్. చదవడం అనేది ఎంత ఇంపార్టెంటో రివిజన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అర్థమైందండి. సో రివిజన్ కూడా ఇంపార్టెంట్. ఇలా ఉంటేనే మన 2 ఆప్షన్లో ఒకదాన్ని తొలగించి కరెక్ట్గా రైట్ ఆన్సర్ మనం పిక్ చేయగలుగుతాం. ఈ క్లారిటీ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అయితే మీరు ఒకవేళ బయాలజీ కానీ ఇదివరకు ప్రిపేర్ అవ్వకపోతే నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే 6th నుంచి 12th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో ఓకేనా, 6th to 12th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠాల్లో ఉన్నటువంటి బయాలజీ కాన్సెప్ట్స్ ఓకేనా గుర్తుపెట్టుకోండి. 6th to 10th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో బయాలజీ కాన్సెప్ట్లు ఎన్నో ఉన్నాయి తెలుసా మీకు. 6th నుంచి 12th దాకా ఎన్సీఆర్టీలో నేను అంటుంది పాఠాలు కాదు, కాన్సెప్ట్లు ఎన్నో ఉన్నాయి తెలుసండి. 163 కాన్సెప్ట్లు ఉన్నాయన్నమాట ఇంటర్మీడియట్ దాకా. ఒక టోటల్ బయాలజీ కాన్సెప్ట్, నేను పాఠాలు చెప్పట్లేదు, కాన్సెప్ట్లు చెప్తున్నా. ఈ 163 కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు అనమాట. అర్థమైందా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు 163 ఉన్నాయన్నమాట. ఈ 163 కాన్సెప్ట్లు కూడా మీరు ఏంటంటే ఫుల్ క్లారిటీతో చదవాలి. చదివి అప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. అర్థమైందా. సో నేనైతే కనుక పూర్తి స్థాయిలో 6th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ దాకా ఉన్నటువంటి టోటల్ బయాలజీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి డిజైన్ చేయడం జరిగిందండి. టోటల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానంటే 2027 పేరుతో అప్డేట్ తెస్తున్నాను. సార్ ఇక్కడ అప్డేట్ తేవడం అంటే మళ్ళీ కొనుక్కోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదివరకు ఎవరైతే 2026 గ్రూప్ డి అనే పేరుతో ఓకేనా, ఎవరైతే 2026 గ్రూప్ డి అనే పేరుతో కొన్నారో దాన్నే అప్డేట్ చేస్తున్నాను. అండ్ రైల్వే టెక్నీషియన్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎవరైతే తీసుకున్నారో వారికి కూడా ఈ టెక్నీషియన్ కోర్సులోని ఈ అప్డేట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా తీసుకుంటే మీరు ఏం తీసుకోవాలంటే రైల్వే జాబ్స్ 2027 అని కోర్స్ ఉంటుంది, అది తీసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ పీడిఎఫ్తో పాటుగా నేను అందించడం జరుగుతుందన్నమాట. సో అభ్యర్థులు అయితే దయచేసి గమనించగలరు. ఓకేనండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 6th to 12th కూడా కొత్త మెథడ్లో చెప్తున్నాను. అంటే ఆల్రెడీ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ ఏం చేస్తానంటే ప్రతి చాప్టర్ కూడా
ప్రతి చాప్టర్ కూడా ఎక్కడెక్కడ అప్డేట్ అవసరమో చూసుకొని మీకు లేటెస్ట్ మోడల్ ప్రజెంట్ ఇస్తున్న ఎసర్షన్ రీజన్ కూడా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఎలాగా అనేది మీకు లేటెస్ట్ వెర్షన్ కూడా క్లాసెస్ అనేది మళ్ళీ ఇందులోనే యాడ్ చేయడం జరుగుతుంది. సార్ క్యూరియాసిటీ కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు గమనించాలి. ఓవరాల్గా 112 మంది తీసుకున్నారండి. 112 మందిలో ఈ రోజు దాకా 54 మందికి యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. మిగిలిన వారికి ఈ 2 రోజుల్లో 2 రోజుల్లో మిగిలిన వారికి కూడా ఈ రైల్వే ఎగ్జామ్స్ 2027 కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి అభ్యర్థులందరూ కూడా గమనించండి. లేట్ అనేది చేయడం లేదు, కాకపోతే యాప్లో ఒక రోజుకి ఇంతమంది వరకు మనం యాక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి కాబట్టి కంపెనీకి తెలియకుండా మనం చేయాల్సి ఉంది. ఓకేనా, యాప్కి సంబంధించిన వారికి. సో అది మనం కొంచెం చూడాలి. సో కాబట్టి 54 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకి కూడా నేను రేపు ఎల్లుండిలో ఇచ్చేస్తాను యాక్సెస్. ఓకేనా. సో మీరు బయాలజీ ఎలా చదవాలంటే కనుక ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట. ఓకేనా. సార్ ఇక్కడ మన దగ్గర కోర్స్ తీసుకుంటే కనుక మీకు ఏంటంటే లైవ్ క్విజెస్ ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది. లైవ్ క్విజెస్ అంటే ప్రతిరోజు బయాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ముందే అనౌన్స్ చేస్తాను. ఓకేనా. దానికి సంబంధించిన ఆన్సర్లు మీరు లైవ్లో పెట్టాల్సి, యూట్యూబ్లో లైవ్ అవుతుంది, మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీకు గ్రాండ్ టెస్ట్లు మీరు పేపర్ జిరాక్స్ తీసుకునే విధంగా పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను యాప్లోని. గ్రాండ్ టెస్ట్లు కూడా రాయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్ నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 7981450336 అనే నెంబర్. ఓకేనా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.